సైబర్ నేరాలు కొత్త పంతా తొక్కుతున్నాయి. క్రిస్మస్ వేడుకల పేరుతో మెసేజ్లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. లింక్ క్లిక్ చేయగానే అకౌంట్లో ఉన్న డబ్బుతో పాటు వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు చూస్తున్నారు. క్రిస్మస్ శుభాకాంక్షల పేరుతో వచ్చే లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, సైబర్ నేరగాళ్ల క్రిస్మస్ దందాపై అప్డేట్స్ ఏంటి? అపర్ణ, సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త పంతాలలో మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ డిసెంబర్ 25న జరిగేటువంటి క్రిస్మస్ వేడుకలను దీన్ని ఆసరాగా చేసుకొని పెద్ద ఎత్తున కోట్ల రూపాయలను కొల్లగట్టేందుకు గాను వీళ్ళు స్కెచ్లు వేసారనేది పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. అక్కడక్కడ తెలంగాణలో చూసినట్టయితే కొన్ని అంటే వాట్సాప్లో కావచ్చు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లు వంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ వేదికలను చేసుకొని కొన్ని మెసేజ్లు పంపుతున్నారు. ఆ మెసేజ్లను సారాంశం ఏంటంటే, మీకు ఫలానా మీరు మా కస్టమరు, మీరు దీన్ని ఓపెన్ చేసినట్టయితే మీకు సరికొత్త ఒక గిఫ్ట్ అందుతుంది అంటూ కూడా ఆ మెసేజ్ను ఓపెన్ చేయమంటున్నారు. ఆ తర్వాత దాన్ని తెరిచినట్లయితే అందులో మాల్వేర్ అనే ఒక వాళ్ళకు సంబంధించినటువంటి సైబర్ నేరగాళ్ళ ఆ మాల్వేరు సాఫ్ట్వేర్ తోటి ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బునంతా కూడా కాజేస్తున్నట్లుగా ఇటు సైబర్ క్రైమ్ సెక్యూరిటీ పోలీసులు కూడా దీన్ని ఛేదించడం జరిగింది. అంటే ఇలాంటి మెసేజ్లు అంటే క్రిస్మస్ వేడుకలను ఆసరా చేసుకొని వాట్సాప్లలో సందేశాలు పంపుతున్నారు. అదేవిధంగా మీకు గిఫ్ట్లు వచ్చాయంటూ కూడా ఆ మెసేజ్లు పంపుతూ పెద్ద ఎత్తున ఈ మాల్వేర్ వంటి వైరస్ సంబంధించినటువంటి వాటిని పంపి దాంతో ఈ మెసేజ్లలో అంటే మెసేజ్ను క్లిక్ చేయగానే అందులో డాటా అంతా పూర్తిగా సైబర్ క్రైమ్ నేరగాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అకౌంట్లో ఉన్న డబ్బునంతా కాజేసేందుకు గాను ఈ సైబర్ నేరగాళ్ళు సరికొత్తమైనటువంటి వ్యూహరచన చేశారనేది ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందడం జరిగింది. అయితే దీని పట్ల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రధానంగా కూడా కస్టమర్లు కానీ అంటే ఎవరైతే ఫోన్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఎక్స్ కానీ అదేవిధంగా ఎస్ఎంఎస్లు ఏదైనా క్రిస్మస్ పేరిట మీకు గిఫ్ట్లు కానీ లేకుంటే శుభాకాంక్షలు తెలిపేటువంటి మెసేజ్లు వచ్చినట్టయితే వాటి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక ప్రధానమైనటువంటి హెచ్చరిక జారీ చేస్తుంది. అదేవిధంగా ఇలాంటి గిఫ్ట్ల పేరిట కానీ అదేవిధంగా క్రిస్మస్ వేడుకల శుభాకాంక్షల పేరిట వచ్చే మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే సైబర్ నేరగాళ్ళ బారిన పడి మీ యొక్క ఫోన్లోకి మాల్వేర్ అనే సాఫ్ట్వేర్ తోటి మొత్తం మీద మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా వీళ్ళు కొట్టేసే అవకాశం ఉందంటూ ఇప్పటికే ముందస్తుగా ఇలాంటి క్రిస్మస్ వేడుకల పట్ల వచ్చేటువంటి మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఇలాంటి మెసేజ్ల పట్ల కానీ లేకుంటే ఇలాంటి వాట్సాప్ సందేశాలతోటి ఎవరైనా మోసపోయినట్టయితే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇచ్చేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేయండి. వెంటనే అప్రమత్తంగా ఉండండి, ఫిర్యాదులు చేయండి అంటూ కూడా ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే సైబర్ నేరగాళ్ళు చాలా వరకు ఇలాంటి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రకరకాలకు సంబంధించి గతంలో కూడా దీపావళి అదేవిధంగా దసరా సంబంధించినటువంటి వేడుకలను ఆసరాగా చేసుకొని కూడా చాలా వరకు సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోయారు. కొంతమందికి ఇలాంటి సందేశాలను పంపి చాలా వరకు వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా కాజేశారు. మరోవైపున చూసినట్టయితే ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి క్రిస్మస్ వేడుకలు కాబట్టి ఈ శుభాకాంక్షలు విశేష పేరిట ఇన్స్టాగ్రాము అదేవిధంగా వాట్సాప్తో పాటుగాను ఎక్స్ రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా వచ్చేటువంటి ఏదైతే విశేష ఉంటాయో శుభాకాంక్షల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేస్తుంది. అదేవిధంగా ఎవరైనా మీరు ఇలాంటి మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు ఖాళీ అవుతుందని ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.